తమిళనాడు రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజీనామా తర్వాత అన్నామలై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించగా సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య సైతం మక్కల్ మేడే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు ఎన్నికలు ముగియగానే జంపింగ్లు మొదలయ్యాయి. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర కమలదళంలో కలకలం రేగింది. అన్నామలై నిర్ణయానికి మద్దతుగా పలువురు కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతూ ఉండటం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు ఆయన ప్రారంభించిన కొత్త రాజకీయ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నామలై ఇదునమ్మ ఈయక్కం పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అధికారికంగా ఉద్యమాన్ని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే దీనికి భారీ స్పందన లభించింది. ఉద్యమం ప్రారంభమైన 10 గంటల్లోనే 10 లక్షల మంది వాలంటీర్లుగా నమోదు చేసుకున్నట్లు అన్నామలై వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ ఆలోచనలపై లక్ష్యాలపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని అన్నామలై పేర్కొన్నారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్నామలై రాజీనామా తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నాగరాజన్ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్నామలై భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఓ సామాజిక ఉద్యమ సంస్థను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ తెరమీదికి వచ్చారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో రసవత్తర మలుపునకు దారి తీసినట్లయింది. కొత్తగా మక్కల్ మేడే పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించారు లతా రజనీకాంత్. సమాజంలో సానుకూల మార్పు కోరుకునే ప్రజలందరూ ఈ వేదికలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అందరం కలిసి ఒక బలమైన శక్తిగా ఏర్పడి సమాజ హితం కోసం సత్కారాలు చేయటమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పీపుల్స్ మూవ్మెంట్ மக்கள் மேடை எங்களுடன் சேர்ந்து சிட்டிசன்ஸ் பிளாட்ஃபார்ம் அப்படின்ற எங்களோட பாடி ஆஃப் ஒர்க் ஓட சேர்ந்து இந்த ஸ்டேட்டுக்காக வேலை செய்ய நினைக்கிற அத்தனை பேரும் ஒன்றாக சேரலாம். ஒன்றாக சேர்ந்து தொடர்பு கொண்டு ஒரு பெரும் மக்கள் சேவையாக மக்கள் சக்தியாக உருவாகி இந்த ஸ்டேட்டுக்கு பல நன்மைகளை செய்ய முன்வாருங்கள். తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జంపింగ్లు మొదలయ్యాయి. అన్నాడీఎంకేకి చెందిన పలువురు నేతలు టీవీకే అన్నాడీఎంకేలో చేరారు. చెంగల్పట్టుకు చెందిన గజేంద్రన్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. మరికొంతమంది అన్నాడీఎంకే నేతలు సైతం టీవీకేలో చేరారు.